హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ ఇల్లాలు. ఈరోజు నేను మీకు డ్రై ఫ్రూట్స్ లడ్డు నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ గసగసాలను ఫ్రై చేశానండి. ఈ గసగసాలను డ్రైగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ కానీ గీ కానీ ఏమి యూజ్ చేయకుండా డ్రైగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇవి ఆప్షనల్ అండి, వేస్తే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి నేను కొబ్బరి పొడి తీసుకున్నాను. ఇది డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అండి. ఇది ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని కూడా ఒకసారి ఫ్రై చేయాలండి. కోకోనట్ పౌడర్ని కూడా డ్రైగా ఫ్రై చేసుకోవాలండి. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కోకోనట్ పౌడర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ కోకోనట్ పౌడర్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ కోకోనట్ పౌడర్ని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గీ తీసుకున్నానండి. గీ కొంచెం వేడైన తర్వాత 1/2 కప్పు బాదం పప్పుల్ని ఇలా కట్ చేసి వేసుకున్నానండి. తర్వాత 1/2 కప్పు జీడిపప్పును కూడా ఇలా కట్ చేసి వేసుకున్నాను. వీటిని కొంచెం ఫ్రై చేయాలండి. 1/2 కప్పు పిస్తా పలుకుల్ని ఇలా కట్ చేసి వేసుకున్నాను. 1/2 కప్పు సారపప్పు, దీన్ని కర్బూజా పప్పు అని కూడా అంటారండి, అది కూడా ఒక 1/2 కప్పు వరకు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఒక 1/2 కప్పు కిస్మిస్ని కూడా వేసుకున్నాను. ఇది కూడా ఆప్షనల్ అండి. ఇది వేయటం వల్ల కొంచెం పులుపు వస్తుంది, అందుకే కొంచెమే వేసాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు 2 కప్స్ డేట్స్ని సీడ్స్ తీసేసి ఇలా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లోనికి 1 టేబుల్ స్పూన్ గీ వేసానండి. గీ కొంచెం వేడైన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఖర్జూరా పేస్ట్ని, ఆ పేస్ట్ని వేయాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ఆల్లో పెట్టుకోండి. నేను ఏదైనా కొత్త వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఖర్జూరా పేస్ట్ని వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేయాలండి. స్లోగా కలపండి. మరీ ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచాల్సిన పని లేదండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. ఇలా కొంచెం కొంచెం నెయ్యిలో కలిసే విధంగా ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని, వాటిని వేసేయాలండి. అవి వేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కోకోనట్ పౌడర్ ఇంకా గసగసాలు, వాటిని కూడా వేసి ఒకసారి వీటన్నింటినీ కలిపేయాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని అంతా చల్లారనివ్వాలండి. ఇప్పుడు మనము 1 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేయాలండి. యాలకుల పొడి కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా ఒకసారి అంతా కలిపేయండి. ఇలా కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి చల్లారనివ్వాలండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మన చేతులకి గీ రాసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి అంతా కలిపేయాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ అక్కడక్కడ సెపరేట్ అయిపోతూ ఉంటాయి, వాటిని మళ్ళీ ఇలా లోపలికి తెస్తూ ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుతూ కొంచెం కొంచెంగా మనకు కావాల్సిన సైజులో తీసుకొని ఉండల్లా చుట్టేసుకోవాలండి. ఇదే మనకి స్వీట్ హౌస్లో అయితే చాలా కాస్ట్ ఉంటుందండి. ఇలా మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూని పిల్లలు కానీ ఇంకా పెద్దలు కానీ డైలీ ఒకటి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. వీటిని ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, ఇంకా బయట అయినా స్టోర్ చేసుకోవచ్చు అండి. 15 డేస్ నుంచి 20 డేస్ వరకు పాడైపోకుండా ఉంటాయి. వాటర్ ఏమీ లేకుండా మనము తయారు చేసాం కదండి, అసలు పాడైపోవు. చూడండి, ఇలా కావాల్సిన సైజులో ఇలా చుట్టేసుకొని స్టోర్ చేసుకోవటమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే
డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.